Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. జూన్ 12న గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ ఘటన తర్వాత ఇప్పటికీ కూడా ఆ చెడు జ్ఞాపకాలు కుటుంబీకుల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. 272 మంది మరణం తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళ డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో 52 మంది బ్రిటిష్ వాసులు చనిపోయారు. దాంట్లో DNA పరీక్షల తర్వాత 12 శవ పేటికల్లో ఆ డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకు అందించినప్పటికీ ఇప్పటికీ 2 కుటుంబాల దగ్గర నుంచి అనుమానాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. అందులోనూ పర్టికులర్గా DNA టెస్ట్ల కోసం కేవలం దంతాల నుంచి DNA పరీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటి హృదయ విదారక సంఘటనకి సంబంధించి బ్రిటన్ నుంచి కూడా ఇక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. తమ రక్త నమూనాలు కావచ్చు, DNA శాంపిల్స్ ఇచ్చినప్పటికీ కూడా మిగతా వారందరికీ 52 మంది చనిపోతే 40 మందికి ఇక్కడే అంత్యక్రియలు జరిగాయి. ఇక 12 మందికి సంబంధించి శవపేటికల్లో ఆ మిగిలిపోయినటువంటి అవశేషాల్ని పంపించారు. 1500 డిగ్రీల సెల్సియస్లో అగ్ని ప్రమాదం అనేది జరిగింది కాబట్టి అక్కడ మాంసం ముద్దలుగా కూడా కాదు, కనీసం బూడిద కూడా మిగలనటువంటి కండిషన్లో సేకరించినటువంటి అవశేషాలన్నింటినీ కలిపి ఒక కంటైనర్లో శివపేటికలో పెట్టి అక్కడికి పంపించిన తర్వాత 2 కుటుంబ సభ్యుల నుంచి మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతోంది. అందులోనూ భారతదేశానికి చెందినటువంటి 2 వృద్ధ దంపతులు, అందులో శోభనా పటేల్, తనకి వయసు 71 ఏళ్ళు, ఆ తర్వాత హస్బెండ్ కూడా అశోక్, ఆయన వయసు 74 సంవత్సరాలు. ఇక్కడ భారతదేశంలో ఒక మతపరమైనటువంటి కార్యక్రమం, ఇంట్లో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి అటెండ్ అయ్యా 2 వెళ్తున్నప్పుడు 2 మరణించారు. అందులో మదర్కి సంబంధించినటువంటి అవశేషాలు, శవపేటికలో డిఫరెంట్ వ్యక్తుల శరీర భాగాలు ఉన్నాయి అనేటువంటి మాటని అక్కడ ఉన్నటువంటి DNA పరీక్ష చేసిన తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ నిరూపించారు. అమ్మ చనిపోయింది, దానికి సంబంధించినటువంటి అవశేషాలు వస్తాయి, నిజంగా మిస్టేక్ అయితే జరిగి ఉండొచ్చు, కాకపోతే మాకున్నటువంటి కొన్ని మతపరమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి. అమ్మకు సంబంధించి ఒక ఫేర్వెల్ చేయాలి, అందులో గ్రాండ్గా చేయాలి అనుకున్నప్పుడు ఎవరెవరి శరీర భాగాలు అందులో వచ్చాయి. నిజంగా మిగతా వ్యక్తులకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అంత్యక్రియలు కావచ్చు, లేకపోతే ఒక ఫేర్వెల్ అనేది చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ వ్యక్తులకు సంబంధించినటువంటి శరీర భాగాలన్నీ మా అమ్మ రూపంలో, మా అమ్మ పేరుతో ఇక్కడికి వచ్చినప్పుడు వాటన్నిటికీ కలిపి మేము ఎలా చేస్తాం? నిజంగా అమ్మ అయితే మాకు లేదు, మిగిలిపోయినటువంటి డెడ్ బాడీకైనా మేము అంత్యక్రియలు చేయాలి అనుకున్నప్పుడు విభిన్నమైనటువంటి వ్యక్తులకు చెందినటువంటి వివిధ శరీర భాగాలన్నింటినీ ఒకే చోట పోగేసి మాకు పంపిస్తే మేము దానికి ఎలా అంత్యక్రియలు చేస్తాము అనేటువంటి వాదన శోభనా పటేల్ కొడుకు ఇప్పుడు బ్రిటన్లో ఉన్నారు, ఆయన చేస్తున్నటువంటి వాదన. దీనికి తోడు ఇంకొక కపుల్ బ్రిటిష్కి చెందినటువంటి ఆ వాస్తవ్యులే ఇక్కడికి వచ్చారు, బ్రిటిష్ నేషనలిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ 2 వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు, 2 మరణించారు. ఆ 2కి సంబంధించినటువంటి శివపేటికలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. వాళ్ళు కూడా 2 చనిపోయారు, వాళ్ళిద్దరూ ఇక్కడికి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి ఆ 2 అవశేషాలని కలిపి ఒకే చోట మేము ఖననం చేయాలనుకున్నాము. కలిసి బతికారు, కలిసి చనిపోయారు కాబట్టి వాళ్ళ శరీర భాగాలనేవి కూడా విడివిడిగా వచ్చాయి, వాటన్నిటినీ కలిపి మేము ఒకే చోట బరీ చేయాలనుకున్నాము, అది కూడా మాకు అందకుండా పోతోంది అనేటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి కీ స్టోన్ లా ఫామ్ దీనికి సంబంధించి భారతదేశంతో వీళ్ళు చెప్తున్నటువంటి మాట, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ అయితే అక్కడ ఉన్నటువంటి DNA శాంపిల్స్ని సేకరించింది. దీంతో పాటుగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏ మెడికల్ కాలేజ్ భవనం మీద అయితే కుప్పకూలిందో ఆ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకున్నారు. అక్కడేదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మాకు వచ్చింది రాదు. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ మనుషులు ఎవరు బతికి లేరు, ప్రయాణికులు అందరూ చనిపోయారు ఎక్సెప్ట్ బిశ్వాస్ కుమార్ అనేటువంటి వ్యక్తి. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటిదాకా కంటిన్యూస్గా 15 డేస్ నుంచి ట్రాక్ చేస్తూనే ఉన్నాము, అక్కడే మిస్టేక్ జరిగింది. నిజంగా మా దగ్గరికి విభిన్నమైనటువంటి వ్యక్తుల నుంచి వివిధ శరీర భాగాలు వచ్చాయంటే మిగతా వారికి క్రిమేషన్ జరిగినప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చి ఉంటుంది కదా, వాళ్ళు కూడా తమ కుటుంబ సభ్యుల శరీరాలు శవాలే మాకు వచ్చాయి అనుకున్నప్పుడు అలాంటి సంఘటన ఇంకెవరికో వాళ్ళ సంప్రదాయ ప్రకారం చేయాల్సి వచ్చింది. నిజంగా ఇదొక
రిలీజియస్ సెంటిమెంటే కాదు, ఎమోషనల్ సెంటిమెంట్. అందులో ఫ్యామిలీ పరంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు, సో తల్లిదండ్రులను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు. అలాంటి బాధితులు, అలాంటి సంఘటనలు ఉన్న సమయంలో ఒక పారదర్శకత అనేది లోపించింది అనేది, అక్కడ ఖచ్చితత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే అన్ని కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ పాటించాము అని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నప్పటికీ ఎయిర్ ఇండియా అయితే చెప్తోంది అది మా బాధ్యత కాదు, అహ్మదాబాద్లో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ చేసింది, తప్పేదైనా జరిగి ఉంటే అక్కడ జరిగి ఉంటుందేమో, బట్ మేము అన్ని ప్రోటోకాల్స్ పాటించాం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కన్సర్న్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా అనేటువంటి మాట వినిపిస్తోంది. యాక్చువల్గా ఇది కేవలం ఆ 2 కుటుంబాలకి, వాళ్ళకి వెళ్ళినటువంటి శివపేటికల్లోనే ఇలాంటి ప్రాబ్లం ఉందా, మిగతా అందరికీ ఇలాంటి సమస్య ఉందా? 1500 డిగ్రీల సెల్సియస్లో తగలబడిపోయినటువంటి ఆ బాడీస్కి సంబంధించి మిగిలినటువంటి బూడిద, లేకపోతే ఎక్కడో ఒక చోట మిగిలినటువంటి ఎముకలు, దంతాలు, వీటిని సేకరించి మాత్రమే DNA పరీక్ష చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనే మన దగ్గర పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్లో కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడానికి అహ్మదాబాద్ కూడా ఫోరెన్సిక్ టీమ్ని పంపించారు. అక్కడ వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేశారు, ఎలా ఐడెంటిఫై చేశారు, ఎలా డెడ్ బాడీస్ని అప్పగించారు, ఈ మొత్తం ప్రాసెస్ని అంతా తెలుసుకొని ఇక్కడి టీం వచ్చి ఇదే పనిని ఇక్కడ కూడా అందచేసింది, కుటుంబ సభ్యులకి డెడ్ బాడీస్ని అందించింది. బట్ ఇప్పుడు ప్రైమరీ కన్సర్న్ మా కుటుంబ సభ్యులకు సంబంధించి మాకున్నటువంటి మతపరమైన విశ్వాసాలని అనుసరించి వాళ్ళకి క్రిమేషన్ చేయలేకపోతున్నాము. వాట్ హ్యాపెన్స్, నిజంగానే ఇదే సంఘటన కనుక జరిగింది, అదే ప్రూఫ్స్తో సహా నిజం అవుతే గతంలోనే అంత్యక్రియలు జరిగినటువంటి, లేకుంటే ఖననం చేసినటువంటి వారికి సంబంధించి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, మొత్తం అంతా మళ్ళీ ఒకేసారి తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబ సభ్యులు అయితే లీగల్గా మేము ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నాము అన్నటువంటి నేపథ్యంలో ఎయిర్ ఇండియాతో పాటుగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? యాక్చువల్గా మీరేమనుకున్నారు, ఇప్పటిదాకా అయితే AIB రిపోర్ట్, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్డెప్త్ అనాలిసిస్ రిపోర్ట్ అయితే రాలేదు. ఫర్దర్గా అది ఎంతకాలం తీసుకుంటుందో, కంక్లూడింగ్ పాయింట్ ఏముంటుంది అనేది ఇప్పటికీ అర్థం కాకపోయినప్పటికీ అక్కడున్నటువంటి ప్రయాణికులు వాళ్ళ శరీర భాగాలు విభిన్నమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాయి, డిఫరెంట్ కుటుంబాలకు వెళ్ళాయి, అందరినీ కలిపి ఒకే చోట ఖననం చేసేలా లేకపోతే దహనం చేసేలా అంత్యక్రియలు అనేవి, ఈ ప్రాసెస్ మిస్లీడింగ్గా ఉంది, మిస్ప్లేస్డ్ అయ్యాయి అనేది. యాక్చువల్గా మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.